లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం, 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచింపబడిన మనము విశ్వాసులం. మన విశ్వాసము పరీక్షకు నిలబడ్డప్పుడు దాంట్లో విజయం పొందుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవునిగా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వానిగా ఇది సవాలుతో కూడిన జీవితం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవాను అని అన్నాడు. యెహోవా అంటే హెబ్రీ భాషలో యహవే అని ఉంది. అంటే ఆయననే అన్నిటికి ముందున్నాడు, అన్నిటి తర్వాత ఆయన ఉంటాడు. ఆయన ముందు జనములు పుడతారు, చనిపోతారు. ఆయన ముందర సృష్టి అయ్యింది, సృష్టికి పోతుంది. ఆయన అట్లా ఉండేటోడు. ఆయనే ఎప్పుడు కానీ గతంలో ఉన్నోడు కాదు, వర్తమానంలో ఉన్నోడు కాదు, ఫ్యూచర్లో ఉన్నోడు, భవిష్యత్తులో ఉన్నోడు కాదు. ఆయన ఎప్పటికీ అట్లా ఉంటాడు. ఆయన ముందు అన్నీ జరిగిపోతాయి. యెహోవా అంటే ఆయన అర్థం అది. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువా నువ్వెవరు అని మోషే అడిగితే యెహోవా అనే మాటకు ఆయన ఏమంటాడు, నేను ఉన్నవాడను అని చెప్పినాడు, అనువాడను అని చెప్పినాడు. అంటే ఆయన ఉండి అనే దేవుడు. అంటే ఆది కాండంలో ఈ సృష్టి అంత ఏంది, నేను సర్వశరీరులకు దేవుడు అని చెప్పిండు కదా. ఆయన ఆదిలో ఉన్నాడు కాబట్టి అన్నాడు, ఉండి అన్నవాడు. ఏమన్నాడు, ఏమున్నాడు? ఆయన ఉండి ఏమన్నాడంటే భూమి ఆకాశములు కలుగునుగాక అన్నాడు, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అన్నాడు, ఈ సృష్టి అంతా కలుగునుగాక అన్నాడు. ప్రియమైన ఏం మహత్యం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన పోలిన వాడు ఎవడూ లేడు అని చెప్పబడ్డది. నిజమే కదా. మనకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా దొరికినాడంటే మనం భాగ్యవంతులం. ఈ లోకంలో మనంత ఐశ్వర్యవంతుడు ఇంకోటి లేడు. లోకరీతినే మనం పేదరికంలో ఉన్నా, లేకుంటే కష్టాల్లో ఉన్న, రోగంలో ఉన్న, మనం ఐశ్వర్యవంతులం. క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులం. ఎందుకంటే ఆయన ఆకాశం నాది, భూమి నాది, సముద్రం నాది. అంటే ఆయన కుమారులుగా చేయబడిన మనకు ఇవన్నీ మనకు చెందినవి. తండ్రుల ఆస్తి పిల్లలకు చెందినట్టే తండ్రి సృష్టికర్త అయిన ప్రభువు ఏదైతే తయారు చేసినాడో అవన్నీ మనవే. ఆయన ఏమంటున్నాడు, యెహోవాను నేను సర్వ శరీరులకు దేవుడను. మనం శరీరమే, మనకు ఆయన దేవుడుగా అయినాడు అనే విషయం ఎక్కడ గుర్తుపడుతున్నాం అంటే క్రీస్తులో మనం గుర్తుపడుతున్నాం. మనకు బైబిల్ ప్రకారం చూసుకుంటే ఆయన యెహోవాగా ప్రకటించుకున్నప్పుడు ఇశ్రాయేలుతో మనం సహపౌరులం కానివారు, మనం అన్య జనాంగం. అయితే మనల్ని ఏం చేసినాడంటే యేసు క్రీస్తు ద్వారా మనల్ని ఏకపట్టణస్థులుగా చేసినాడు. మనం ఇశ్రాయేలుతో సమానం అయిపోయినాం. మనము ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యతలోనికి ఆయన శిలువ రక్తం మనల్ని తీసుకొని వచ్చింది. ప్రియమైన వాళ్ళలో ఎంత అద్భుతమైన సంగతి ఇది. అందుకు ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఎదుట, ఆయన కృపాసనం ఎదుట మనం చేరేవారమై ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే మన సమస్య ఏదన్నా రాని, ఆయన ఏమంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకు లేదు అంటే ఆయన ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉన్నాడు. ఆయన ముందు వచ్చిపోయినాయి కాబట్టి అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన పలికితే కలిగినాడు కాబట్టి ఆయన అన్నిటి మీద అధికారం చేయగల సామర్థ్యుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ గొప్ప దేవుని మనము అంగీకరించినాం, కానీ ఆయనను అనుసరిస్తున్నామా? ఆయన అడుగుజాడలు నడుస్తున్నామా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాలు ఈ గొప్ప దేవునితో పెనవేసుకొని కొనసాగాలని దేవుని యొక్క కోరిక. అట్లా ఉండునట్లు ప్రభు మనకు సాయం చేయను. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దొరక కాపాడినావు, నీ మహిమకై స్తుతిస్తున్నావు. బలహీనులను బలపరిచినావు. నువ్వెంత ఔన్నత్యం కలిగిన దేవుడో, ఆ మహిమగల దేవుడు మాకు యేసుక్రీస్తు ప్రభుగా దొరికి తండ్రితో ఐక్యపరిచిన నీ ప్రేమకై స్తుతిస్తూ నీ నమ్మకంతో కొనసాగడం కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.